హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాప్కార్న్ ఫ్రేమ్స్. మై మదర్ మై ఫుడ్లో ఈరోజు వరలక్ష్మి గారి ఇంటికి వస్తున్నాం. తను మన రెసిపీస్ చూసి మనకి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి చెప్పారు. సో వెళ్దాం పదండి. ఇప్పుడు బెల్ కొడదామా? హాయ్ వరలక్ష్మి గారు. హలో లోపలికి రావచ్చా? రండి రండి రండి. ఈరోజు వరలక్ష్మి గారి ఇంట్లో ఉన్నాం, తనతో మాట్లాడదాం. హాయ్ వరలక్ష్మి గారు. హాయ్ హాయ్. మీ ఫ్యామిలీ మెంబర్సా? ఇంట్రడ్యూస్ చేస్తారా? మా ఫ్యామిలీ మెంబర్స్ ఈమె గాయత్రి, మా కోడలు, మా అన్న కూతురు. ఈమె మా లావణ్య, మా అన్న భార్య. ఆమె సుమిత్ర, మా తమ్ముడు భార్య. ఓకే, ఇప్పుడు మీరు చేయబోయే వంటలు ఏమి చెప్పండి. నేను చేయబోయే వంట చెన్నై స్పెషల్ స్వరా పుట్టు, తర్వాత మసాలా వడ పులుసు, దాని తర్వాత చెన్నై స్పెషల్ అతికా పలహారం అని ఒక స్వీట్ చేస్తాను. ఓకే అండి, అన్నీ చెన్నై స్పెషల్ అన్నమాట. అన్నీ చెన్నై స్పెషల్. ఓకే, వంట స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, నేను చేయబోయే వంట స్వరా పుట్టు, స్వరా చేప. తర్వాత కావాల్సిన పదార్థాలు, దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు, తర్వాత గరం మసాలా పౌడర్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు పొడి, ఉల్లిపాయ ముక్కలు, ధనియాల పొడి, కారం పొడి, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, వాటర్. ఓకే, ఇప్పుడు తయారు చేసే విధానం. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. దాని తర్వాత కడాయి పెట్టుకోవాలి. ఇవి పెట్టుకున్న చాప ముక్కలు పెట్టుకోవాలి. ఇవి ఉడికించుకోవాలి. వాటర్ వేసి కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు లైట్గా ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడుకుతాయి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత చెప్పండి. దీంట్లో పసుపు ఉప్పు వేసాను. తర్వాత ఇది వాసన రాకుండా మంచి నీచు స్మెల్ ఉండకుండా బాగా ఉంటుంది. దానివల్ల ముద్దగా ఉండకుండా ఇలా కలుపుతూ ఉండాలి లైట్గా, లేకపోతే పసుపు ఒక చోట ఉండిపోతుంది. ఒక 10 మినిట్స్. ఇది ఒక 2 మినిట్స్లో అయిపోతుంది. ఇది రెడీ అయిపోయింది. ఇది తీసేసుకుందాము. ఇప్పుడు ఈ కడాయి పెట్టుకుందాము. ఇది ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత మనం దాన్ని తోలు తీసేసుకుందాము. జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము. తర్వాత ఎల్లుల్లిపాయలు వేసుకుంటున్నాము. బాగా కొంచెము కొద్దిగా పసుపు, తర్వాత ధనియాల పొడి వేసుకుంటున్నాము. బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఓకే వచ్చేసింది. వేసుకుంటున్నాము.
సాల్ట్ వేసుకుని ఒక 2 minutes. ఇది వేగుతుంది. ఇది వేగిన తర్వాత నేను ఒక చిన్న చిట్కా చెప్తాను. మనకు జలుబు చేసినప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ మనం మిరియాల పొడి తర్వాత పసుపు వేడి వేడి పాలు వేసుకొని తాగినట్టే మనకు అది వెంటనే ఫ్రీ అవుతుంది, రిలీఫ్ అయిపోతుంది. అది మీరు చేసి చూడండి జలుబు చేసినప్పుడు. మనం ఇంతకుముందు ఉడికించిన చేపలు ఉన్నాయి కదా, అది ఇలాగ ఉడక పెట్టుకొని ఇలాగా పిసికేసుకోవాలి. దీంట్లో ఎముక కూడా ఉంటుంది, ముళ్ళు అస్సలు ఉండవు దీంట్లో. ఇది చెన్నైలో చాలా స్పెషల్. ఇది సొర పుట్టు అంటేనే చెన్నై స్పెషల్. ఇది చాలా బాగుంటుంది. ఇది పిల్లలు తినడానికి ఇంకా చాలా బాగుంటుంది. ఇది అస్సలు ముళ్ళు ఉండదు, చాలా ఎంతో టేస్ట్గా కూడా ఉంటుంది. ఇది ఈ ముళ్ళు కానీ ఏ డిస్టర్బెన్స్ ఉండదు దీంట్లో. చిల్డ్రన్స్ చాలా బాగా తింటారు. ఇది ఉడికిపోయింది కదా, అది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి కదా, దీంట్లో వేసేసుకోవాలి. మా ఇంట్లో అయితే ఇది చాలా బాగా మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ చాలా ఇష్టపడి తింటారు. ఇది ఒక 10 నిమిషాలు ఇది ఉడికేంత వరకు బాగా ఫ్రై కావాలి. మూత పెడతాను. ఇది స్లో చేసుకోవాలి, లేదంటే మళ్ళీ మాడిపోతుంది. సిమ్ములోనే మంచిగా బాగా ఫ్రై అవుతుంది. స్పీడ్గా ఉంటే అది ఉడకదు, లోపల అలాగే ఉండిపోతుంది. పైన మాడిపోతుంది, లోపల అలాగే ఉంటుంది, ఉడకదు. ఇప్పుడు సిమ్లో పెట్టుకుంటే చాలా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇది ఉడికిపోయింది. ఇంకా 5 నిమిషాలు ఉడకాలి. ఇది ఇంకా ఫ్రై అవ్వలేదు. ఇది కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఇంకొక 5 నిమిషాలు మనం మళ్ళీ మూత పెట్టుకుందాము. ఇప్పుడు మూత తీసుకున్నాము. మూత వేసి కొంచెం బాగా ఫ్రై అవుతుంది, గోల్డెన్ కలర్ వచ్చేసింది. సొరపుట్టు దీన్ని ఇప్పుడు మనం బౌల్లో వేసుకుందాము. తీస్తుంటే మంచిగా గమగమ వాసన వస్తుంది. కొత్తిమీర వేసేసుకుందాము. చూసారు కదా, చెన్నై సొరపుట్టు స్పెషల్. ఇది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారు కదా, వరలక్ష్మి గారు చెన్నై స్పెషల్ వంటలు చేశారు. ఇవి మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి వంటలు ఎన్నెన్నో మీరు చేయాలనుకుంటే మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మా టీంతో మీ ఇంటికి వస్తాం, మీ వంటని షూట్ చేస్తాం. ఓకే అండి, అంటిల్ దెన్ బాయ్.